మణిరత్నం వారి టీంని ఉంగరాల ఆదిష్ణు గారు ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి. భారతీయ జనతా పార్టీ కంబాల శ్రీనివాసరావు గారి నాయకత్వం. జై శ్రీరామ్. 1000 మైళ్ల ప్రయాణమైన ఒక అడుగుతో మొదలవుతుంది. పెద్ద గాలివాన కూడా ఒక చినుకుతో మొదలవుతుంది. జగ్గంపేట నియోజకవర్గంలో ఈ రోజున ఒక ప్రభంజనం మొదలయ్యింది. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి దినము, రథసప్తమి. మరి ఈ రోజున రంపేరంపాలెం గ్రామం నుండి స్వచ్ఛందంగా పార్టీలో చేరడానికి వచ్చినటువంటి మా అన్నయ్య గారు అబ్బాయి చిరంజీవి ఉంగరాల మణిరత్నం మరియు మన దేవలంక వెంకటపతి, సేలం కృష్ణార్జునరావు గారు, కాళ్ళబుజ్జి గారు, కాకర దుర్గారావు గారు తదితర చిన్నారులు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా భారతమాత గురించి ఒక పద్యాన్ని చెప్తాను. నిజ యశశ్చంద్రికల్ నిఖిల దిక్కులయందు ప్రజ్వల చేసిన ప్రాజ్ఞురాలు, వీరాది వీరుల విజయ ప్రతాపుల ప్రియమారగన్న ప్రావీణ్యురాలు, తన ప్రతాపము గెల్పి తనయుల మేల్కొల్పి ఘనత కాంచగనున్నయనకురాలు, మత వివక్షత మాన్పి వ్యతలు దీపగనున్న పుణ్యాత్మురాలింక పూజ్యురాలు, విమల విఖ్యాతి వడసిన వీరమాత, అతి భారత మాతను యనవరతము తలచి రుణము దీపగా తరలి రండు, జనని దుఃఖము మాన్వని ఈ జనమేలా. భారత్ మాతా కీ, భారతీయ జనతా పార్టీ కంబాల శ్రీనివాసరావు గారి నాయకత్వం. జై శ్రీరామ్. మన ఎర్రంపాలానికి భారతీయ జనతా పార్టీకి కూడా అవినాభావ సంబంధం ఉంది. 1987లో అప్పటికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో లేదు, ప్రతిపక్షంలో కూడా లేదు. కనీసం 10 సీట్లు కూడా లేవు ఆ రోజుల్లో. 2 సీట్లు ఉన్నటువంటి రోజుల్లో ఎర్రంపాలెంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా గెలుపొందారు. అది ఎర్రంపాలెం ప్రజల యొక్క విజ్ఞత, విచక్షణ. అటువంటి నా సోదరులు, నా తమ్ముళ్ళు ఇవాళ మంచి నిర్ణయం తీసుకుని కంబాల శ్రీనివాసరావు గారి మార్గంలో, ఆయన బాటలో నడవడానికి వచ్చినందుకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ రోజుల్లో మన ఎర్రంపాలెం నుంచే భాజపా ప్రస్థానం పెనుగొండ ప్రకాశ్ ఆర్చిబాల్ గారు ఒక దళిత నేత, ఆయన రాష్ట్ర స్థాయికి ఎదిగాడు. మరి అటువంటిది అప్పుడే అంత చైతన్యం కలిగినటువంటి ఎర్రంపాలెం ఈవేళ మళ్లీ ఆ చైతన్యాన్ని ప్రదర్శించి దిక్సూచిగా జగ్గంపేట నియోజకవర్గానికి మార్గదర్శనం చేసింది. ఈవేళ కంబాల శ్రీనివాసరావు గారు ఒక వ్యక్తి కాదు, ఆయన మహాశక్తి అని, ఆయన ఒక అవతార పురుషుడని, పేదల పాలిట పెన్నిదని, కొడుకు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని మరి గుర్తించి మొట్టమొదటి ముందడుగు వేసినటువంటి నా ఎర్రంపాలెం తమ్ముళ్లందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ కంబాల శ్రీనివాసరావు గారి మార్గదర్శనంలో మరి ఈవేళ జగ్గంపేట నియోజకవర్గంలో కానీ, రాజానగరం నియోజకవర్గంలో కానీ, అరకు పార్లమెంటు నియోజకవర్గంలో కానీ, కాకినాడ పార్లమెంటు కానీ, రాజమండ్రి పార్లమెంటు కానీ ఈ యొక్క సువిశాలమైనటువంటి ప్రదేశం అంతా కూడా ఆయన యొక్క ప్రభావం ఉంది. రంపచోడవరం ఎమ్మెల్యే గారి గెలుపులో ఆయన పాత్ర ఉంది. రాజమండ్రి ఎంపీ గారి గెలుపులో ఆయన పాత్ర ఉంది. ఈ విధంగా ఆయన యొక్క మాట ఒక సమ్మోహన శక్తిగా, ఆయన యొక్క ఆ మాట జనాన్ని